హాయ్ ఆల్. సో, మనకి ఇంకో కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. సో, ఇది కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ జాబు. అలాగే సాలరీ కూడా మినిమమ్ 1,00,000 ప్లస్ సాలరీ వస్తదనమాట. అలాగే మనకి ఈ జాబ్‌లో గాని క్వాలిఫై అయితే మనకి గవర్నమెంట్ క్వార్టర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో, అలా మొత్తం అన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే మన వీడియోని లైక్ కూడా చేయండి. అలాగే ఇక్కడ మనకి ముందుగా చూసుకుంటే మనకి నోటిఫికేషన్ అనేది మనకి భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రాన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రావడం జరిగిందనమాట. ఓకేనా. సో, ఈ యొక్క కంపెనీ ఏం చేస్తదంటే మనకి మనీ ఉంటాయి కదా! డబ్బులు. సో, మనీ ప్రింట్ చేస్తదనమాట. ఓకేనా. సో, ఇది మనీ ప్రింటింగ్ కంపెనీ. అలాగే ఇది రిజర్వ్ బ్యాంక్ అథారిటీలో ఉన్న కంపెనీ అనమాట. ఓకేనా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కంపెనీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓన్డ్ కంపెనీ అనమాట. ఓకేనా. సో, థర్డ్ పార్టీ కంపెనీ ఏం కాదు. అలాగే మనకి నోటిఫికేషన్ చూసుకుంటే మనకి డిప్యూటీ మేనేజర్‌కి అండ్ అలాగే ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 అనే 2 పోస్టులకి మన నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కానీ డిప్యూటీ మేనేజర్‌లో మనకి చాలా పోస్టులు కూడా ఉన్నాయి. దాదాపు 4, 5 పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టుల గురించి కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. అప్లికేషన్ ప్రాసెస్, అప్లికేషన్ ఫీజ్ ఎంత, ఎవరు అప్లై చేయాలి, ఏజ్ లిమిట్ ఇలా మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియో చివరి వరకు చూడండి. సో, ముందుగా నోటిఫికేషన్‌లోకెళ్తే మనకు ఆల్రెడీ ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఆగస్టు ఎండ్ అయిపోయింది. కాకపోతే వీళ్ళు మళ్ళీ రీఓపెన్ చేశారనమాట. ఓకేనా. సో, రీఓపెన్ చేసి మనకి సెప్టెంబర్ 29 వరకు లాస్ట్ డేట్ ఉందనమాట. ఓకేనా. సో, సెప్టెంబర్ 29 వరకు 29 లోపు మీరు అప్లై చేసుకోవచ్చు. సో, ఆ డేట్స్ కూడా మీకు చూపిస్తాను. మనకి ఎక్స్టెండ్ చేశారు డేట్స్. సో, ఇది నోటిఫికేషన్స్ అన్నమాట. పోస్టులు కూడా మనం చూసుకుంటే మొత్తం చూసుకుంటే మనకి 64 పోస్టులు అనేది వేకెన్సీ అనేది మనకి రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి డిప్యూటీ మేనేజర్‌లో మనకి 4 పోస్టులు రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో, ఇక్కడ చూసుకుంటే మనకి డిప్యూటీ మేనేజర్ ప్రింటింగ్ ఇంజినీర్ బ్యాక్‌గ్రౌండ్, ఎలక్ట్రికల్ బ్యాక్‌గ్రౌండ్, కంప్యూటర్ బ్యాక్‌గ్రౌండ్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ బ్యాక్‌గ్రౌండ్. అలాగే ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1. ఓకేనా. సో, ఇలా ఈ విధంగా మనకి టోటల్‌గా 5 నోటిఫికేషన్స్‌కి మనకి వేకెన్సీ రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో, మనకి ఇక్కడ చూసుకుంటే క్యాస్ట్‌ల వైస్‌గా కూడా మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఎస్సీలో 1, ఎస్టీలో 1, ఓబీసీలో 3, ఈడబ్ల్యూఎస్‌లో 1, అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో 4. ఇంకా టోటల్ వేకెన్సీ వచ్చరికి 10 డిప్యూటీ మేనేజర్ ప్రింటింగ్ ఇంజినీర్ బ్యాక్‌గ్రౌండ్‌కి. సో, అలాగా ఆ విధంగా మీరు ఏ క్యాస్ట్‌కి అయితే ఎలిజిబుల్లో మీరు ఆ క్యాస్ట్ యొక్క నోటిఫికేషన్ చూసుకొని మీ ఎన్నున్నాయో చూసుకొని మీ విధంగా అప్లై చేసుకోవచ్చనమాట. ఓకేనా. సో, ఈ యొక్క పోస్ట్‌లకి మనం క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమమ్ అనేది బీటెక్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. సో, బీటెక్ ఆర్ బీఈ విత్ 60% మార్క్స్. నార్మల్ క్యాస్ట్ వరకే. అండ్ అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే మినిమమ్ 55% మార్క్స్ రావాలన్నమాట. ఓకేనా. బీటెక్ ఆర్ బీఈలో. సో, అదేవిధంగా ప్రతి దానికి కూడా అదే క్వాలిఫికేషన్ అనమాట. కాకపోతే మనకిక్కడ ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 ఉంది కదా! సో, ప్రాసెస్ గ్రేడ్ అసిస్టెంట్ 1కి మనకి ఆ యొక్క నోటిఫికేషన్ చూసుకుంటే మనకి షుడ్ హావ్ పాస్డ్ డిప్లొమా ఇన్ ప్రింటింగ్ ఆర్ మెకానికల్ ఇంజినీరింగ్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ఆర్ కెమికల్ ఇంజినీరింగ్ విత్ మినిమమ్ ఆఫ్ 55% మార్క్స్ ఇన్ అగ్రిగేట్. ఓకేనా. 50% ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి. సో, ఈ యొక్క కేటగిరీస్‌లో మీకు డిప్లొమా ఉన్నా సరే మీరు ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి మీరు అప్లై చేసుకోవచ్చనమాట. ఓకేనా. సో, అలాగే ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి సో, డిప్యూటీ మేనేజర్ అన్ని పోస్టులకి పోస్ట్ 1 నుంచి పోస్ట్ 4 వరకు 4 పోస్టులకి మనం చూసుకుంటే మినిమమ్ వచ్చరికి 18 ఇయర్స్ అలాగే మాక్సిమం వచ్చరికి 31 ఇయర్స్ అనమాట. ఓకేనా. సో, డిప్యూటీ మేనేజర్‌కి. సో, అదేవిధంగా మనకి ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 పోస్ట్ చూసుకుంటే మనకి మినిమమ్ 18 అలాగే మాక్సిమం వచ్చరికి 28 ఇయర్స్ అనమాట. సో, ఎవరైతే 28 ఇయర్స్ అబోవ్ ఉంటారో వాళ్ళు ఈ ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి ఎలిజిబుల్ కారు. ఎవరైతే 31 ఇయర్స్ అబోవ్ ఉంటారో డిప్యూటీ మేనేజర్ పోస్ట్‌కి మీరు అప్లై చేయడానికి అవ్వదనమాట. ఓకేనా. సో, 31 దీనికి 28 అనమాట. ఓకేనా. సో, అలాగే మనం ఇప్పుడు ఎగ్జామినేషన్ ఫీజ్ చూసుకుంటే డిప్యూటీ మేనేజర్ అనే పోస్ట్‌కి మొత్తం 4 పోస్ట్‌లకి కూడా మనకి ఒక్కొక్క పోస్ట్‌కి మనకి మీరు నోటిఫికేషన్‌కి అప్లై చేసేటప్పుడు మీరు ఓన్లీ ఏదో ఒక్కదానికి మీరు అప్లై చేయమాట. మల్టిపుల్ పోస్ట్‌లకి మీరు అప్లై చేయడం కాదు. ఒకవేళ మీరు మల్టిపుల్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మీకు హోల్ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతదనమాట. ఓకేనా. సో, ఆ విధంగా ఆహ్, ఆహ్, ఈ నోటిఫికేషన్ మెన్షన్ చేయడం జరిగింది. సో, మనకి ఇక్కడ చూసుకుంటే 600 అనేది అప్లికేషన్ ఫీజ్ అనమాట. కాకపోతే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో వాళ్ళు ఎటువంటి ఫీజ్ పే చేయక్కర్లేదనమాట. ఓకేనా. సో, ఈ కేటగరీస్ కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా 600 ఫీజ్ పే చేయాల్సి ఉంటదనమాట. డిప్యూటీ మేనేజర్‌లో మీరు ఆ 4 పోస్టులకి ఏ పోస్ట్‌కి అప్లై చేసినా సరే. అలాగే మనకి ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి మనకు చూసుకుంటే రూ. 400 అప్లికేషన్ ఫీజ్ అనమాట. అలాగే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో వాళ్ళు ఎటువంటి ఫీజ్ పే చేయక్కర్లేదనమాట. ఓకేనా. సో, ఈ విధంగా అప్లికేషన్ ఫీజ్ అనేది ఉంటదన్నమాట. 600 డిప్యూటీ మేనేజర్‌కి, 400 వచ్చేసరికి ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి అనమాట. అలాగే ఇప్పుడు సాలరీస్ చూసుకుంటే మనకి డిప్యూటీ మేనేజర్ అనే పోస్టులకి మనకి పే లెవెల్ ప్రకారంగా మనకి సాలరీస్ ఇవ్వడం జరుగుతది. అలాగే బేసిక్ పే వచ్చేసరికి
56,100 రూపీస్ అనమాట. అంటే దాదాపు 56,000 అనమాట. ఇది వితౌట్ ఎనీ గవర్నమెంట్ బెనిఫిట్స్ అనమాట. సో, మీ గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే దాదాపు మీకు 1,00,000 ప్లస్ సాలరీ వస్తుందన్నమాట. మీరు ఇక్కడ చూసుకుంటే సిటీసీ వచ్చేసరికి కాస్ట్ టు కంపెనీ చూసుకుంటే మనకి అప్రాక్సిమేట్‌లీ 19,00,000 అనమాట. అంటే పర్ యానమ్. పర్ మంత్ కాదు. సో, పర్ యానమ్ మీకు పర్మనెంట్ అయిన తర్వాత మీకు 19,00,000 కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా. అంటే మీకు దాదాపు నెలకి లక్షకు పైగా మీకు సాలరీ వస్తదన్నమాట. ఓకేనా. 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటది. 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు పర్మనెంట్ అవుతారు. పర్మనెంట్ అయిన తర్వాత మీకు సాలరీ వచ్చేసరికి 19,00,000 ఉంటదన్నమాట. ఓకేనా. పర్ యానమ్. అలాగే మీకు గవర్నమెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. అన్ని అలవెన్సెస్ కూడా మీకు వస్తాయి. సో, ఇక్కడ మనకి ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1 చూసుకుంటే మీకు మినిమమ్ ట్రైనింగ్‌లో బేసిక్ మంత్లీ స్టైపెండ్ వచ్చేసరికి 24,000 అది కూడా అంతే. సో, ఇది అలవెన్సెస్ అన్నీ కాకుండా సో, అలవెన్సెస్ అన్నీ కలిపి మీకు ఇది కూడా దాదాపు దగ్గర దగ్గర 1,00,000 ప్లస్ సాలరీ వస్తదన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి పర్మనెంట్ అయిన తర్వాత మీకు 12,00,000 సాలరీ అనమాట. అంటే పర్ మంత్ 1,00,000 సాలరీ మీకు రావడం జరుగుతుందన్నమాట. ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి కూడా. ఓకేనా. సో, ఈ విధంగా మనకి సాలరీ బేస్ అనేది ఉంటదన్నమాట. డిప్యూటీ మేనేజర్‌కి అలాగే ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ 1కి. ఇక్కడ మనం చూసుకుంటే అకామిడేషన్ చూసుకుంటే ఆల్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆన్ అపాయింట్మెంట్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ అలాట్‌మెంట్ ఆఫ్ క్వార్టర్స్. ఓకేనా. సో, మీరు ఒకవేళ ఈ జాబ్‌కి ఎలిజిబుల్ అయ్యి క్వాలిఫై అయితే మీకు క్వార్టర్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట. అంటే మీకు హౌస్ అనేది వీళ్ళే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఓకేనా. ఇప్పుడు సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే మనకి ముందుగా ఫస్ట్ రిటన్ ఎగ్జామ్ ఉంటదన్నమాట. రిటన్ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటదన్నమాట. ఓకేనా. సో, ఎవరైతే రిటన్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటది. ఇంటర్వ్యూ క్వాలిఫై అయిన తర్వాత మీకు జాబ్ ఇవ్వడం జరుగుతదన్నమాట. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ రిటన్ ఎగ్జామ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిప్యూటీ మేనేజర్ విల్ కన్సిస్ట్ టెస్ట్స్ ఆన్ డిప్యూటీ మేనేజర్ అనే పోస్ట్‌కి మనకి టెస్ట్‌కి ఏమేమి ఉంటాయంటే రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్‌నెస్. సో, ఈ విధంగా మనకి డిప్యూటీ మేనేజర్‌కి రిటన్ టెస్ట్‌లో వచ్చే ఆహ్, ఆహ్, కేటగిరీస్ ఇవన్నమాట. ఓకేనా టెస్ట్‌లో. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి సాగ్రిగేషన్ చేశారు. రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ చూసుకుంటే 30 క్వెషన్స్ ఉంటాయి. 30 మార్క్స్ అనమాట. క్వాంటిటీ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్. ఓకేనా. టోటల్ 100 క్వెషన్స్ ఉంటే మీకు 100 మార్క్స్ అనమాట. సో, అదేవిధంగా మనకి ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ కూడా మనకి చూసుకుంటే ఇక్కడ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్. ఓకేనా. కన్సిస్టింగ్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆఫ్ 10th స్టాండర్డ్ సీబీఎస్ఈ. అలాగే జీకే జనరల్ నాలెడ్జ్. ఓకే. సో, ఇందులో కూడా మనకి 100 క్వెషన్స్ 100 మార్క్స్‌కి అనమాట. ఓకే. టోటల్ 70 మినిట్స్. ఇక్కడ కూడా టోటల్ 70 మినిట్స్ అనమాట. అండ్ ఈ ఎగ్జామినేషన్స్ అనేది మనకి ఎక్కడెక్కడ సెంటర్స్‌లో రాయొచ్చంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఓవరాల్ ఇండియా చూసుకుంటే మనకి ఇక్కడ బెంగుళూరు, భువనేశ్వర్ ఇచ్చారు. మళ్ళీ మన తెలుగు స్టేట్ చూసుకుంటే హైదరాబాద్, రంగారెడ్డి ఇచ్చారన్నమాట. అంటే మన ఏపీ, తెలంగాణ వాళ్ళు ఈ యొక్క లొకేషన్స్‌లో మనం ఎగ్జామినేషన్ రాయొచ్చనమాట. ఓకేనా. హైదరాబాద్, రంగారెడ్డి. అలాగే మనం అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు కింద అప్లికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాం. అలాగే మీకు నోటిఫికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాం. మీరు అక్కడి నుంచి క్లిక్ చేసి చెక్ చేయొచ్చనమాట. సో, అప్లై నౌ బటన్ క్లిక్ చేసిన తర్వాత అప్లై నౌ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీరు కూడా ఇదే పేజ్‌కి ల్యాండ్ అవుతారు. ఇక్కడ మనకు చూసుకుంటే కమెన్స్‌మెంట్ ఆఫ్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ డేట్స్ 10 కాకపోతే రీఓపెన్ అని చేశారన్నమాట. 13థ్‌న ఓపెన్ చేశారు. అలాగే క్లోజింగ్ వచ్చేసరికి క్లోజింగ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ చూసుకుంటే మనకి 29థ్ అంటే ఈ మంత్ సెప్టెంబర్ 29థ్‌కి మనకి క్లోజ్ అయిపోతాయన్నమాట. ఓకేనా. మళ్ళీ రీఓపెన్ చేశారు. సో, ఆ రీఓపెన్ చేసిన అప్లికేషన్స్ మనకి 29థ్ క్లోజ్ అయిపోతాయన్నమాట. ఓకేనా. సో, ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా 29 లోపే అప్లై చేయండి. సో, మీరు ఇదే పేజ్‌లో ల్యాండ్ అయింది మీరు ఇక్కడ చూసొచ్చు కదా. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా. సో, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఓకేనా. సో, మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా అప్లై ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్‌గా 6 స్టెప్స్ ఉన్నాయి కదా. ఫోటో సిగ్నేచర్, బేసిక్ ఇన్ఫో, ఫోటో సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్. ఈ విధంగా మీరు 6 స్టెప్స్ కంప్లీట్ చేసి అప్లై చేయొచ్చనమాట. ఓకేనా. అప్లై చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది డౌన్‌లోడ్ చేసి రిఫరెన్స్ కోసం ఉంచుకోండి. సో, నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి ఇంతే. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానెల్‌ని ఫాలో అవుతుండండి. అండ్ థాంక్ యూ సో మచ్.